మాకు 22వ తారీఖు నాడు ఈ దుర్గా ఓబీ మేనేజర్ ముత్తుకుమార్ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కంపెనీలో పనిచేసే విశ్వప్రసాద్ కర్మ ముని ముని ప్రసాద్ విశ్వకర్మ అనే మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక వర్కర్ చనిపోయినాడని జిఎం ఆఫీస్ ముందున్న ఒక నాళాల్లో ప్రజలు చనిపోయినాడని తలపైన రాయితో గుంటే చంపినట్టుగా ఉందని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మనుగురు సిఏ గారు సతీష్ గారు దాని మీద కేసు నమోదు చేసుకొని పరిశోధన ప్రారంభించింది. పరిశోధన ప్రారంభించిన సంఘటనా స్థలాన్ని చూసినప్పుడు ఆడ మాకు కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆడ ఒక వాటర్ బాటిల్, 2 గ్లాసులు, అదేవిధంగా 2 బిర్యానీ ప్యాకెట్ అవి దొరికినాయి. వాటితో పాటు మేము ఇమీడియట్ గా మా క్రూజ్ టీమ్ డాగ్ స్పాట్ కూడా ఇప్పించడం జరిగింది. మా సిఏ గారు పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత దాన్ని మేము పరిశోధన ప్రారంభించడం, దాంట్లో సిఐ సతీష్, అదేవిధంగా ఎస్ఐస్ ప్రసాద్, రంజిత్, అదేవిధంగా ట్రైనీ ఎస్ఐ మనీషా వీళ్ళందరూ దాని డీటెయిల్ గా అంటే వాళ్ళు అక్కడ ఉన్న ప్రూఫ్స్ అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. దాని ద్వారా మేము నిందితుడైన గుజరాత్ కు సంబంధించిన ఫార్మర్ వినోద్ సింగ్ అనే ఒక వర్కర్, ఇతను కూడా ఓవీలో పనిచేసే వర్కర్, అదాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు అంటే ఈ మర్డర్ ఎలా జరిగిందంటే ఈ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారము 7వ తారీఖు నాడు సాయంత్రం 27వ తారీఖు నాడు 20 నాడు రాత్రి అంటే సాయంత్రం 7 ప్రాంతంలో ఈ చనిపోయిన వ్యక్తి అదేవిధంగా ఈ ఎవరైతే చంపిన వినోద్ అని ఉన్నాడో ఇద్దరు కలిసి ఒక బిల్ షాప్ లో 2 వాటర్ బాటిల్ తీసుకుంటారు. తీసుకొని ఒక వాటర్ బాటిల్ అక్కడే తాగుతారు. అక్కడే తాగిన తర్వాత ఒక నూడిల్స్ ప్యాకెట్ దగ్గర 2 బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటారు. తీసుకొని ఒక సిగరెట్ కొనుక్కొని ఊరు బయట ప్రశాంతంగా కూర్చొని కాకుండా తిన్నామనే ఉద్దేశంతో ఊరు బయటకు వెళ్ళడం జరుగుతుంది. అదే మనకి ఎక్కడైతే ఈ నేరస్థలం ఉందో ఆ నేరస్థలం దగ్గర వాళ్ళు కూర్చొని తాగుతూ తింటుంటారు. పుణ్యక్రమంలో ఈ తాగడం కొంచెం చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మునిప్రసాద్ విశ్వకర్మ కొంచెం ఎక్కువ తాగుతాడు. తాగిన తర్వాత సిగరెట్ తాగుతాడు. సిగరెట్ నాకు ఇంకో సిగరెట్ కావాలంటాడు. ఆడ చిన్న తింటుంటాడు, ఇష్టం పడి తింటుంటాడు. ఎవరి ముద్దాయిని ఈ వినోద్ ఇష్టం పడి తింటుంటాడు. ఇంటే క్రమంలో తర్వాత అట్లనే తింటున్నాం. ఈ రెండింటి కూడా ఈ బిర్యానీ ప్యాకెట్లకైనా మందుకైనా ఈ ముద్దాయ బిల్ చేస్తాడు. అంతా నేనే బిల్ పేమెంట్ చేసినా ఆ ఇద్దరికి హీటెడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆ సడన్ ప్రొవొకేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు రాయితో అతను కొట్టడం జరుగుతుంది. ఎవరు ఈ ముద్దాయి చనిపోయిన వ్యక్తిని కొట్టడం జరుగుతుంది. దాంతో కింద పడిపోతుంది. కింద పడిపోయినాక ఇద్దరికి కొంచెం ఘర్షణ అవుతుంది. ఘర్షణ అయితే వీళ్ళు లేస్తే నన్ను ఎక్కడ చంపుతాడు అని చెప్పి ఒక పెద్ద బండరాయి వేస్తాడు. అక్కడే ఆ తుప్పలలో దొరికిన ఒక ఈ మంచం నవారు ఉంటుంది, దాన్ని కూడా మెయిన్ చుట్టేసి బిగిస్తాడు. బిగిసి భయంతో పారిపోయి వాడు తన క్వార్టర్కి వస్తాడు. క్వార్టర్కి వచ్చిన తర్వాత మనకి ఎవిడెన్స్ ఏదైతే బెల్ షాప్ లో తీసుకున్న లిక్కర్ బాటిల్, అదేవిధంగా బిర్యానీ సెంటర్ లో తీసుకున్న బిర్యానీ ప్యాకెట్లు, అదేవిధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా డాగ్ స్పాట్, మనకి ఇవన్నీలో మన డీటెయిల్ గా మనకు క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది ఇది కానీ మర్డర్ చేసిందని. దాని ద్వారా మనం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టు కూడా పంపించడం జరుగుతుంది. ఏమన్నా అండి డౌట్స్? ఎవరైతే ఈ ముని ప్రసాద్ విశ్వకర్మ అని ఎవరైతే చనిపోయాడో ఇతనేమో మధ్యప్రదేశ్ సంబంధించిన ఈ చంపిన వ్యక్తి ఎవరైతే నేరస్తుడు ఉన్నారో ఈ వినోద్ అని ఎవరు ఉన్నారో ఇతను గుజరాత్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ఓబీ కంపెనీలో వర్కర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకటే సైడ్ లో పనిచేస్తారు, మంచి ఫ్రెండ్స్ కూడా. ఇంతలో గతంలో వీళ్ళ వైరం కానీ గొడవలు కానీ ఏం లేవు. ఈ రోజు అక్కడ జరిగిన సడన్ ప్రొవొకేషన్ ఆ గొడవలనే వీడిని లేస్తే వీడిని చంపేస్తాడు. ఈ గొడవల కొట్టి రాయితో కొట్టాలి, వాడు పడిపోతాడు. కొంచెం ఘర్షణ అయితే ఘర్షణ అయినాక కొడుతున్నారు, ఒక రాయి తీసుకొని పోతాడు, వాడు కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత లేస్తానని ఎక్కడ చంపుతాడు అనే ఉద్దేశంతో వాడు పెద్ద బండరాయి చంపడం జరుగుతుంది. ఇద్దరు కూడా ఒకటే వర్క్ సైడ్ వేస్తారు, ఒకటే క్యాంప్ లో ఒకటే. అంటే దీన్ని రూమ్ నెంబర్ 1, దీని రూమ్ నెంబర్ 4. రూమ్ నెంబర్ 4 ఏమో చనిపోయిన వ్యక్తిది, రూమ్ నెంబర్ 1 ఏమో ముద్దాయి. గంజాయి మందులో జరిగిందని